అందరికీ నమస్కారం. ఈరోజే తిరుపతి నుండి రావడం జరిగింది. తిరుపతికి వెళ్ళి మా నమ్ముకున్న దేవుడు వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చి మంచి దర్శనం చేసుకోవడం జరిగింది. వైకుంఠ ఏకాదశి లాస్ట్ డే వెళ్ళి దర్శించుకున్నాము. చాలా చాలా మంచి దర్శనం జరిగింది. మా అందరినీ బాగా చల్లగా మా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ బాగా చూడమని మొక్కుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న నిర్మాతలను, దర్శకులను, అలాగే 24 క్రాఫ్ట్స్ మెంబర్స్ని, మా ఛాంబర్లో పనిచేసే స్టాఫ్ అందరినీ బాగా చూడాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. చాలా మంచి దర్శన భాగ్యం కలిగింది. వారికి దేవుడికి నా ప్రధాన నమస్సులు కోరుతూ, అలాగే త్వరలో దీక్ష మూవీని రిలీజ్ చేయబోతున్నాం. మొన్ననే ఝాన్సీ రిలీజ్ అయిపోయింది లాస్ట్ మంత్స్ బ్యాక్. ఇప్పుడు దీక్షను కంప్లీట్ అయింది. మొన్ననే డిఐ వర్క్ కంప్లీట్ అయింది. డబ్బింగ్ కంప్లీట్ అయిపోయింది. రీ రికార్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా వచ్చింది. నేనే అందులో దానికి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా ఇంకా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. గత సినిమాలను ఆదరించినట్టే మా దీక్ష సినిమాని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానిలో ఎక్సలెంట్ ఒక సాంగ్ నంది నంది అనే ఒక సూపర్ సాంగ్, ఇప్పటికీ ఎవ్వరు కూడా చేయనటువంటి నంది పైన సాంగ్ అక్సా డి విన్నర్ అమ్మాయి అక్సా ఖాన్ అండ్ మా కిరణ్ కుమార్ పైన చేయడం జరిగింది. సూపర్గా వచ్చింది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఆనంద్ డాన్స్ మాస్టర్ దానికి చాలా బాగా చేశారు. సూపర్ అండ్ పెద్ద హిట్ అవుతుంది. మా తిగల కృష్ణారెడ్డి గారి కాలేజీలో మంచి పార్క్ బ్యాక్గ్రౌండ్లో చేయడం జరిగింది. చాలా అందంగా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. మీరు ప్రేక్షకులందరూ దాన్ని బాగా ఆదరించి మా సినిమాని సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి త్వరలో మేము ముందుకు రాబోతుంది. ఇందులో మా సినిమాలో తులసి అనే ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసింది. అలేఖ్యారెడ్డి హీరోయిన్గా, ఆమె పక్కన ఇంకో ఆర్టిస్ట్గా పనిచేసింది. వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది. అలేఖ్యారెడ్డి ఈ పుష్పలో కూడా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి ఇందులో వన్ ఆఫ్ ది హీరోయిన్. కాబట్టి ఈ సినిమా టోటల్గా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని నమ్మకం నాకుంది. మా ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన, ఆర్కే ఫిలిమ్స్ అండ్ స్నిగ్ధ క్రియేషన్స్ పైన చేయడం జరిగింది. ఈ సినిమాను పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు వస్తే మళ్ళీ కంటిన్యూ సినిమాలు చేస్తూనే ఉంటాం. తప్పకుండా ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, దేవుడిని కూడా కోరుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.